దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన పిల్లరా, ఒక మాట చదువుకొని మన ఉపదేశాన్ని కొనసాగించుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 32 నుండి 38 వరకు గబగబా చదివేయండి. 32వ వచనం. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి 33వ వచనము. పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి ఉంటకు చింతాక్రాంతుడగుటకును ఆరంభించిన. 34వ వచనం. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండని వారితో చెప్పి 35వ వచనం. కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు 36వ వచనం. నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. 37వ వచనం. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుంట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? 38వ వచనము. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. బిడ్డలారా, ఇక్కడ యేసయ్య ప్రార్థన, ఆయన ప్రార్థించిన విధానం ఎలా చేశాడు, మనం ఏమి నేర్చుకోవాలి, మనం ఎలా చేస్తున్నాం, ఏ విధంగా అడుగుతున్నాం అనేది సుస్పక్షపాతంగా కొద్ది నిమిషంలోనే మీ ముందు ఉంచుతాను. వాస్తవంగా అటువంటి అనుభవం కలిగి మన ప్రార్థనా జీవితం ఉందా అనేది సూటిగా తేటగా తెలుసుకుని బలపడదాం. స్తోత్రం చెప్పండి దేవునికి. వారి గెస్తమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరెక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పాను. అసలు గెస్తమనే అనబడే స్థలం, దానికి అర్థం ఏంటి? అరామిక్ భాషలో ఒలీవ గానగా అని అర్థం అండి. ఆ గెత్సమనే తోట, ఒలీవ గానగా అని అంటే ఏంటి, ఎందుకు ఉపయోగించేవాళ్ళు అప్పుడు? అదంతా ఒలీవ తోటలో, ఆ తోటలను ఒలీవ కాయల నుంచి నూనె తీయటానికి ఆ గానగను ఉపయోగించేవాళ్ళు. ఆ గానగ, అసలు ఒలీవ కాయన గానగలు వేస్తే ఏం వస్తుంది? నూనె వస్తుంది. నూనె రావాలంటే ఎంత ఇదిగా దాన్ని నూనె తీయాలంటే ఏం చేయాలి? కాయని ఎంత విధంగా నలగాలి, అవునా? బిడ్డలు గమనించండి, ఆ తోట అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయటానికి అంతటి విధమైన నలిగి తండ్రిని అడిగే విధానం, అప్పగించుకున్న తీరు, వాక్యం చదువుతుంటే ఆ మామూలుగా వెళ్ళాడు, ఆయన వచ్చాడు అనే విధానంగానే ఉంటుంది. కానీ అందులో ఉన్న భావాన్ని గమనించడానికి కొద్దిసేపు ఆత్మదేవుడిని అడిగితే, అందులో ఉన్నది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఒలీవల చెట్టు కాయలు తీసుకెళ్ళి గానగలో వేసి నలిపితే నూనె రావటానికి ఎంత పిండవ్వాలో, నీకు ప్రతిఫలం పొందుకోవటానికి దేవుని ప్రార్థనలో అంతటి నలుగుతూ ఉండాలి. ప్రార్థనలో పొడి మాటలు 4 మాటలు చెప్పేసి ఏసు రక్తం చేసిన స్తోత్రం హల్లెలూయా నిలిపితే కాదు ప్రార్థన. చాలా సందర్భాలు మీ ముందు ఉంచాను. ఇక జీవము కలిగిన దేవుడే తన కుమారుడు తన ప్రార్థన చేస్తున్న విధానం వాస్తవికముగా ఆ గెత్సెమనే ఆ చోటికి క్రమముగా వెళ్ళే ప్రాంతం అది. యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో బిడ్డలు గమనించండి, ఆయన పరిచర్యలు అంతకాలం కూడా పగలో సువార్త చేస్తూ రాత్రి ప్రార్థన అనుభవం అక్కడే గడిపాడు ఆయన. దానికి సుస్పక్షపాతంగా 2 మాటలు కూడా మీకు చెప్తాను, చూడండి ఒకసారి. లూకా సువార్త 22:39 చదివమ్మా. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళారు. వాడుకు చొప్పున అక్కడికి వెళుతున్నాడంటే ఆ రోజు వెళ్ళాడా? ఆయన పరిచర్య అంతటి భాగంలో ఒక ప్రార్థనా జీవితం అక్కడ గడుపుతున్నాడు. ఆయన క్రమము తప్పకుండా ప్రార్థన చేసే స్థలం అది. ఆ ప్రాంతానికి ఎప్పుడు వాడుకు చొప్పున వెళ్ళేవాడు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళాడు? శిష్యుని తీసుకెళ్ళాడు, 3 ఒకవేళ ఈ శిష్యుల్ని అక్కడికి తీసుకెళ్ళకపోతే జీవము కలిగిన దేవుడు ఏమని ప్రార్థన చేస్తాడో మనకు తెలియదు. తెలియపరచడానికి అక్కడికి తీసుకువెళ్ళాడు. స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా. ఆయన ప్రార్థన ఏమని చేస్తున్నాడు? 33వ వచనం. పేతురును, యాకోబును, యోహానును వెంటబట్టుకుని పోయి మిగులు విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుడగుటకు ఆరంభించను. స్తోత్రం చెప్పాలి దేవునికి. ప్రార్థన జీవము కలిగిన దేవునికి అప్పగించుకునే విధానంలో నువ్వు అడిగే విధానం ఎట్టుండాలా? ఇక వేరే ఆలోచన ఏది కాదు. నీ సమస్య ఏంటి, నువ్వు మాట్లాడే విధానంలోనికి వెళ్ళిపోవడానికి ఏ పరిస్థితుల్లోనూ నువ్వు ఉండకుండా ఆయనకి సమర్పణకరమైన పరిస్థితిలో ఉండాలా.
నువ్వు చేస్తున్న ప్రతి మాట ఆయనకు విన్నవించుకోవడానికి ఏ విధంగా ఉండాలి? అప్పుడు ఆయన నా ప్రాణము మరణమోగనంతగా దుఃఖముతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకువగా నుండి వారితో చెప్పి. స్తోత్రం చెప్పండి దేవునికి. వేదనకరమైన పరిస్థితిలో ఎందుకని? ఆయన ప్రార్థనలో ఉన్న అంతటి నలుగుపాటు, ఈ లోక పాప భారం అంతటిని తీసివేయటానికి ఆయన పడుతున్న వేదన, అప్పగించుకున్న పరిస్థితి, సహించలేని పరిస్థితిలో తండ్రికి, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించ, కానీ నీ చిత్తమే జరిగించ. స్తోత్రం చెప్పండి దేవునికి. ఆలకిస్తున్నారా? అంత ప్రయాసతో స్వేదరంధ్రముల నుంచి రక్తము కారినంతగా లోకభక్తుడు రాస్తాడు. అది ఆయనకు అప్పగించుకునే విధానంలో ఎంత ప్రయాస ఉండాలి? ఎంత వేదనకరమైన పరిస్థితులను గడుపుతున్నప్పుడు నువ్వు దుఃఖముతో అప్పగించుకునే విధానంలో సర్వోన్నతుని దగ్గర ఎటువంటి ప్రార్థనా జీవితం ఉండాలి? ఒకటి జ్ఞాపకం చేసుకుని బిడ్డలారా, కలవరమైన మనసుతో. ఎందుకని? మనం దేవుని చిత్తం నెరవేర్చే విధానంలో బ్రతుకుతూ లోకానుసారమైన పరిస్థితులు మనం బ్రతికేస్తూ మోకరించి ప్రార్థన చేయడానికి ప్రార్థన రాదు, అడగలేం. ఆయనకు అప్పగించుకునే మనస్తత్వంలో ఒక సమర్పణ కలిగిన భక్తి లేకపోతే ఏమడుగుతాం? అసలు మన శక్తి మన బలం సరిపోతుందా? ఆయన కృప ఉంటేనే కదా మన నుంచి తప్పించడానికి తన పడుతున్న వ్యధ. చెమట కాదు, నెత్తురు కారుతుందంటే ఏ విధమైన పరిస్థితులు ఆయన ప్రార్థన కొనసాగుతుంది? అనుదినం అదే ప్రార్థన. అప్పుడు వీరు వెళ్ళి చూసిన పరిస్థితులను బట్టి ఆ ప్రార్థన ఏదని తెలుసుకోగలిగింది మనకే. అప్పటి వరకు క్రీస్తు ప్రభుల వారు చేసిన ప్రార్థన ఇవిడికి తెలియదు. వెళ్తున్నాడు, వాడుకు చెప్పున వస్తున్నాడు, అంతే. అప్పగించబడడానికి ముందు రాత్రి గడిచిన సందర్భం. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. అంటే మనకు నేర్పుతున్న పాఠం, ఆయన ప్రార్థనలో ఏముంది? పట్టుదల, దేవునికి అప్పగించుకునే విధానం, ఒక భక్తికరమైన జీవితం, ఒక సమర్పణ కలిగిన భక్తి. నీ చిత్తమే అది ఏదైనా కానీ, స్తోత్రం చెప్పండి దేవునికి అనే విధానంలో అడుగుతున్న సందర్భంలో పలుమార్లు శిష్యులు ఏం చేస్తున్నారని చెప్పి ప్రార్థన లేచి వచ్చి మరలా చూసి వాళ్ళని బలపరిచి వెళ్తున్న సందర్భంలో ఒక్క మాట అంటాడు ఆయన. 37వ వచనం. మరలా ఆయన వచ్చి వారి నిద్రించు చూచి, సిమోను, నువ్వు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? ఒక్క గడియ, ఒక్క గంట అయినను మేలుకొని ఉండలేవా? దేవుడు అడుగుతున్నాడు, బిడ్డ, నువ్వు విడిపించబడటానికి, దేవుడు నీకు సమాధానం ఇవ్వటానికి, ఆయన కృపలో నిన్ను ఉంచడానికి ఒక్క గంట. నీ ప్రార్థన స్థాయి ఎంత? ఏ విధంగా చేస్తున్నా? ఏ విధమైన భక్తి కనబరుస్తున్నావు? నిన్ను అడిగేవాడు కదా బిడ్డ, నీకు ఇచ్చేవాడే. కానీ నువ్వు ఆయన అడుగుతున్న విధానం, అడగవలసిన పరిస్థితి, నువ్వు పొందుకోవటానికి ఆయన ఒక్క గంటయా? ఏ పరిస్థితులను జీవితాన్ని కొనసాగిస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయి. ఒంటరి ప్రార్థన ఆయన వెళ్ళి చేస్తూ మళ్ళీ వచ్చి వీళ్ళని పలకరిసి వీరు ఏ పరిస్థితిలో ఉన్నారో అని కనుగొని వాడిని అడుగుతున్న పరిస్థితి. ఈ రోజున నీ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రార్థన, నీ గృహంలో మన పని చేయట్లా? 6 గంటలు పనిచేస్తున్నావా? మన సమయం ఎంత వెచ్చిస్తున్నాం? బైబిల్ దగ్గరకు రావటానికి, ఆయన అడిగి పొందుకోవటానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నా? దేవునితో గడపటానికి నీ భక్తి జీవితంలో ఎంత సమయం? నీకు అడిగింది ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంత సమయం నీ జీవితంలో 24 గంటల్లో దేవుని దగ్గర ఎంత సమయం గడుపుతున్నా? చాలా ముఖ్యమైనది. మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఆయన సన్నిధిలో ఉండటానికి, ఆయనతో గడపటానికి వ్యక్తిగతమైన నీ ప్రార్థన దేవునికి అప్పగించి ఆయనతో మాట్లాడుతున్నాను అనే అనుభవం నీకు కలగుండాలా. పలుమార్లు ఆయన మరలా వచ్చి శిష్యులతో మాట్లాడుతూ బలపరుస్తూ ఒక గంట మేలుకొని ఉండలేవా అని అడుగుతున్నాడంటే, గంట ఉంటే కార్యం చేస్తాననేగా. నువ్వు క్రమము తప్పకుండా దేవుని పాదాలు పట్టుకుంటానికి, ప్రభా ఈ సమయం ఇది నీది, నేను నీతో మాట్లాడటానికి ఈ సమయం నేను ఏర్పరచుకున్నాను, నా ప్రార్థన ఆలకించు ప్రభు అని ఒక సమయం ఉందా నీకు? ఖాళీ ఉన్నప్పుడేనా?
పిచ్చోళ్ళకి ఎప్పుడైతే అప్పుడు లేచి వస్తే పాట పాడేసిన ఆరాధన చేసేసుకోవటమే. ఆయన ఉన్నాడు అంతే. ప్రభా నిండు కనపరుస్తున్నాను, ఎప్పుడు నీకు మెలకం వస్తే అప్పుడు ప్రభు నీ పాదాల దగ్గర ఉన్నాను. ఎవడు ఏమనుకుంటే మనకెందుకు బిడ్డ, నువ్వు దేవునితో గడుపుతున్నావు. ఎవరు నీకు పిచ్చే అంటావు, నాకు పిచ్చే, దేవుని పిచ్చి అని చెప్పు అంతే. లోకం పిచ్చి కాదు. ఆ భక్తి పరిమాణంలోనికి నువ్వు వెళితే, ఆ స్థాయికరమైన భక్తి జీవితంలోనికి నువ్వు వెళితే దేవుని సమాధానం దొరుకుతుంది. ఎవరిని విడిచిపెట్టాడు యేసయ్య అడిగిన వాళ్ళనే? అడగక మునికే అక్కర్లు తీర్చేవాడని పాటలు పాడుకుంటున్నాగా, మరి మనకెందుకు జరగదా? అడిగే విధానం సరిలేక, ఆయన దగ్గర పొందుకునే విధానంలో సరైన బ్రతుకును కొనసాగించలేక, పదే పదే మీకు చెప్తున్న, లోకములో బ్రతుకుతున్న బ్రతుకుకి దేవుని సన్నిధిలో ఉన్నదానికి ఒకే రీతిగా భక్తి జీవితాన్ని కొనసాగించకపోతే ప్రార్థనలో బతకలేం, కొనసాగలేం. అదొకటి మెయిన్. నువ్వు ఉదయకాలం లేచి మరలా దేవుని కలుసుకోవడానికి, ఆయనకు అంగీకరించక ప్రార్థన చేసుకోవడానికి, అప్పగించుకోవడానికి మన బ్రతికిన బ్రతుకులు ఎక్కడ చిన్న అరమరికలు ఎదురైనా తొట్టిల్లుతాం. కానీ మొట్టమొదట ఆ క్షమాపణలోనికి రావాలి. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క గంట మేల్కొని ఉండలేవా? ఆయన అడుగుతున్నాడు, ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు, చేయగలుగుతావా? ఆ సమర్పణలో ఉండటానికి సిద్ధపడతావా? అటు అంగీకారమైన బ్రతుకు బ్రతకటానికి కొన్ని మాటలు మీ దృష్టి తీసుకొస్తాను బిడ్డలరా. ఒక శతాధిపతి, ఒక కొర్నేలి, ఆ మాటలు చదవండి ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 30-31. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలకు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయిచూ ఉండగా. ఎన్ని రోజులు? 4. ఎప్పుడు మొదలెట్టాడు? 4 దినముల క్రిందట పగలు 3 గంటలకే. ఎవరైనా? కొర్నేలి. ఎవరో? ఎటువంటి ఉద్యోగం చేస్తున్నాడు? శతాధిపతి. స్తోత్రం చెప్పండి దేవునికి. శతాధిపతి 100 మందికి పనిచెప్పే విధానంలో ఉండే వ్యక్తికి ఖాళీ ఎక్కడ ఉంటుంది? ఉంటుందా? దేవునితో గడిపే ఖాళీ ఒక అన్యుడు. ఒక శతాధిపతి ఉద్యోగం చేస్తున్నాడు, గొప్ప ధనవంతుడు, ఏసు రక్తమే జయం, అన్నీ ఉన్నాయి. మనకి ఏదైనా లేకపోతే ఏడుతానికి కూడా మనకు బద్ధకం. మన బతుకుని చక్కదిద్ది దేవుని దగ్గర గడిపి పొందుకోవడానికి బద్ధకం. అన్నీ కలిగి ఉన్న తర్వాత సర్వశక్తివంతుడైన దేవుని పట్ల ఎప్పుడు, ఎంతకాలం నుంచి అసలు ఆయన సమాధానం కావాలి. ఇంకో 4 రోజులు ఉండేవాడేమో దూత రాకపోతే. మీకు అర్థమవుతుందా? అప్పటికి 4 రోజులు అయింది, దూత వచ్చింది. దూత రాకపోతే ఇంకో 4 రోజులు ఉండేడేమో, లేకపోతే వచ్చే వరకు ఉండేడేమో. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. బిడ్డలరా, భక్తి పారవశ్యములో, ప్రామాణికమైన పరిస్థితులు బ్రతికే విధానంలో దేవుడితో నేను మాట్లాడుతున్నాడని ఒక ఆలోచన నీకుంటే చాలు. ప్రార్థన నుంచి వెళ్ళవు బయటికి. సంస్కృతం పుస్తకం కొనుక్కుని ఒక 100 పద్యాలు చదివేసి ఈ పద్యం చదువుతూనే ఉండాలి, అంతా నేర్చుకుని ముందు చదవాలి, ఇది కాదు. నీకున్న వ్యధ, నీకున్న యాతన, నీకున్న పరిస్థితులు, నీ చుట్టూ జరుగుతున్న విధి విధానాలు ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకుని నీ రీతిలో నువ్వు ఉచ్చరించి ఆయన పాదాల దగ్గర పెట్టడమే. ఇందులో ప్రామాణికం ఏమి లేదు, ఇదే చెయ్యాలని కాదు. కానీ మనసులో ఏముండాలా? ఆయన ఉండాలా. ఆయనకు అంగీకారమైన భక్తి జీవితం ఉండాలా. ఆయన అంగీకరించే విధముగా నీ ప్రార్థనా జీవితం ఉండాలి. స్తోత్రం చెప్పు దేవునికి. ఏం జరుగుతుంది అక్కడ? కొర్నేలి, నీ ప్రార్థన వినపడిను, నీ ధర్మ కార్యములను దేవుని సముఖముందు జ్ఞాపకం ఉంచబడిన ఉన్నవి కనుక నీవు ఎప్పటికి వర్తమానము పంపే. స్తోత్రం చెప్ప. హల్లెలూయా, హల్లెలూయా. ఏమున్నాయి ఆయన భక్తి జీవితంలో? దేవుడు జ్ఞాపకం చేసుకునే స్థాయి. నువ్వేది అడుగుతున్నావు అది జరుగుద్ది కానీ అని దూతనే పంపి సమాధానపరిచే స్థితి. ఒక అరగంట, ఒక గంట ప్రార్థన చేసి మా రాష్ట్రం కంపల్సరీ దర్శనం చెప్తుంది. ఇట్లా జరిగింది, ఈ విధంగా జరిగింది, పలానా శోధన ఇట్లా రాబోతుంది, ప్రార్థనలు గడపాలి, పలానా విధంగా ఉంది, సంఘం ఎంత ఇదిగా ఉంది, వ్యతిరేకంతో ఉన్నారు, ఆ గ్రామం ఏం చేద్దాం. ప్రార్థన చేస్తే దర్శనాన్ని గట్టి మళ్ళీ ప్రార్థన చేయటమే. సమాధానపరిచి చూపించిన దేవుడు, ఉగ్రతనిచ్చిన దేవుడు సమాధానపరచడా? ఇప్పుడు ఇక్కడ చెప్తుంది ఏంటి? నీకు సమాధానం కావాలంటే ఆయన పంపాలా, ఆయన మాట్లాడాలా. ఆయన దూత వచ్చి బలపడుతుంది మనిషిని.
ప్రకాశమానమైన వస్త్రములతో. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. అటు అనుభవం ఉంటుంది బిడ్డ ప్రార్థనలో, అటు జీవితం. ప్రార్థన ఎట్టుండాలి, ఏం జరుగుతుంది నీకు కాదు, ఆయనతో నేను మాట్లాడుతున్నాను అనే ఒకే ఒక భావన. నాకు సమాధానం కావాలి. పక్కోడు వింటున్నాడు, ఇంకోటి వింటున్నాడు, నేను ఎట్ట ప్రార్థన చేస్తున్నాను, ఈ ప్రార్థన చూస్తే ఎవడని అనుకున్నాడు. ఇది నీకండి వ్యక్తిగతముగా దేవునితో అడిగే విధానంలోకి వెళ్ళిపోలేకంతే. వాళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు బాగా, ఇది కాదు. నీ ప్రార్థనలో ప్రామాణికం, భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో ఆయనకు అప్పగించుకునే విధానంలో ఉండాలి. స్తోత్రం చెప్పండి దేవునికి, హల్లెలూయా. ఒక మనిషి ప్రార్థన చేస్తే అన్ని విధములుగా సౌభాగ్యవంతుడిగా ఉండి కూడా దేవునికి అప్పగించుకునే విధానం. నాకు దేవుడు నాతో మాట్లాడాలి అయ్యా. ఆయన మనసులో ఏంటి, రక్షణ కావాలి. ఎవరు కావాలి, సేవకుడు రావాలి. ఏ సేవకుడిని పిలవనని అడుగుతున్నాడు. అది వెళ్ళు, ఎప్పలో ఉన్నాడు, శర్మకారుడి ఇంటికి ఉన్నాడు, చెప్పులు కుట్టుకున్నాడు ఇంటి దగ్గర ఉన్నాడు, వెళ్ళని పిలువు. ఎవరైనా పేతురయ్య గారు, స్తోత్రం చెప్పండి దేవునికి, హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తం జయం. అంతటి గొప్ప కార్యము చేయగలిగిన దేవుడే ఒక గంట ఆయన పాదాలు పట్టుకుంటున్నావా? ఒక గంట అయినా అని అడుగుతున్నాడుగా. ఒక గంట సేపు రోజు మొత్తం మీద. ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, చూడండి. ఏముండాలి, ఏముంది నీ ప్రార్థనలో? మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. అన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యపానమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. స్తోత్రం చెప్పండి దేవునికి, హల్లెలూయా. ఏముందాం ప్రార్థన? మనోదుఃఖము గలదానినై ఉన్నాను. ఆ దుఃఖాన్ని ఎక్కడ కుమ్మరిస్తుంది? దేవుని సన్నిధిలో. స్తోత్రం చెప్పండి దేవునికి, కుమ్మరించుకొనుచున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను, ఆయన పాదాల దగ్గర ఉన్నాను, ఆయనకు అప్పగిస్తున్నాను. నీ ప్రార్థనలో ఏముంది? అటువంటి వేదన, మోకరిస్తే కన్నీరు వచ్చే పరిస్థితి. ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి పడుతున్న బాధను బట్టి దేవునికి అప్పగించుకునే విధానం. నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు, ప్రభువా ఈ వ్యతిరేకంగా ఉన్నవి నియమనామానికి, ఇవి సరిచేయగలిగిన వాడు నీవే అని అప్పగించుకునే స్థితి. ఎప్పుడు నా కొంప, నా పిల్లలు, నా ఇల్లు, ఇది కాదు. అది ఆయన తెలుసు. నీ హృదయాంతరంగంలో ఏముందో ఆయన తీర్చగలుగుతాడు. అధికారుల కోసం ప్రార్థన చేయమన్నాడే, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అటు ప్రార్థన. నీ ప్రార్థనలో ఏముందో ఒకసారి పరిశీలన చేసుకో. ఈ లోకానుసారమైన పాపం నుంచి విడిపించడానికి దేవుని యేసుక్రీస్తు ప్రభువు తన ప్రార్థనలో సమస్త విమోచనకు నిమిత్తమై వేదనతోనూ దుఃఖముతోనూ చెమట రక్తముగా చిందించి దేవుని పాదాలకు అప్పగించుకున్నాడు. దూత వచ్చి బలపరిచిన విధానం మనం వాక్యం ద్వారా చూస్తున్నాం. అదే రీతిగా కొర్నేలు ప్రార్థిస్తే తన ధర్మ కార్యంలో తన బతుకుతున్న భక్తి జీవితాన్ని చూసి దేవుని దూత భూమి మీదకి వచ్చి తను పరామర్శించి మాట్లాడి, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధి జ్ఞాపకముగా ఉంచబడ్డాయి. స్తోత్రం చెప్పు దేవునికి, హల్లెలూయా. నువ్వు ఏం చేస్తున్నావో అది ఆయనకి మరుగై ఉండదు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు, ఉత్తరం వస్తుంది. మనం చేస్తున్న బ్రతుకులో అర్థవంతముగా లేకుండా, దేవునికి దగ్గరగా లేకుండా, నీ ఇష్టానుసారంగా ఉంటే జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఏ స్థాయికరమైన భక్తి మనం కొనసాగిస్తున్నాం? ఎంతకాలం, ఇంకా ఎంతకాలం? ఇంకా పాల డబ్బా తాగే క్రైస్తవులాగానేనా? స్తోత్రం చెప్పండి దేవునికి, హల్లెలూయా. ఈ విధమైన వాక్యానికి లోబడటానికి, దేవుని మాటకు లోబడటానికి కొర్నేలు చేసిన ప్రార్థన అన్నీ కలిగి ఉండి కూడా దేవుని రక్షణకై తను చేస్తున్న కార్యాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకంగా ఉంచబడ్డామంటే మన బతుకుతున్న బ్రతుకు ఆయన పాదాల దగ్గర ఉండదా? ఏం చేస్తున్నామో మన భక్తి జీవితం ఏంటి ఆయనకి ఎరుకు లేదా? ఏ విధంగా బ్రతుకుతున్నామో ఆయనకు తెలీదా? నువ్వు అడుగు చేస్తున్న ప్రార్థన ఏ స్థాయిలో ఉందో నీకు జీవము కలిగిన దేవునికి తెలుసు. మార్పు చెందే విధముగా, ఆయనకు అప్పగించుకునే విధముగా ఒక గంట మైల్కొని ప్రార్థన చేయగలవా? కొన్ని మాటలు మీరు దృష్టి తీసుకొస్తాను చూడండి గబగబా. దేవుని చిత్తానికి అప్పగించుకోవటం అంటే ఆయనకు అంగీకారమైన ప్రార్థనలు గడపడానికి. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం చదువమ్మా. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము,
నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. స్తోత్రం చెప్పు దేవునికి. ఆయన చిత్త నెరవేర్పులో మనం బ్రతుకును కొనసాగించాలి అంటే నాకు సంతోషమే అని భక్తుడు చెప్తున్నాడు కదా, చెప్తున్నాడుగా. ఏముంది ఆయన హృదయంలో? వాక్యం ఉంది. అంతటి సంతోషించడానికి గల కారణం ఏంటి? ఆయన చిత్తం నెరవేర్చే విధానంలో చేయడానికి ఏముంది ఆయన హృదయంలో? దేవుని వాక్యం ఉంది. లేకపోతే అంత సంతోషం ఎక్కడొస్తుంది? కష్టంలో సంతోషం ఎప్పుడొస్తుంది? దేవుని వాక్యం మనలో ఉంటే కన్నీళ్ళు వస్తాయి, హృదయం సంతోషంతో ఉంటుంది. యేసుబాబే లాజరు చనిపోతే కన్నీరు ఇడిచాడు. స్నేహితుడేగా, ఇది మానవ సహజం, కానీ హృదయం ఉల్లసిస్తుంది ఆయన దగ్గర ఉన్నాడని. ఆయనకి దగ్గరగా నువ్వు బ్రతకటానికి ఒక ప్రామాణికమైన సాధనం ఏంటో తెలుసా? ప్రార్థనే, ఇంకొకటి లేదు. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడాలంటే నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తిపరిచి, ఏమిచ్చి తృప్తిపరుతావు? ఆయన్ని ఏమన్నా ఇచ్చి ఆయన తృప్తిపరుతావా? అయినా నా ఆఫీసరా, ఈ పూట తింటాడు, ఇది తీసుకెళ్తే రేపు పొద్దున మనతో మాట్లాడతానంటానికి యేసయ్య స్తోత్రం చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మోకరించి అంతఃకరణ శుద్ధితో వాక్యమును అలంకరించుకుని ప్రార్థనలో గడిపితే మాట్లాడతాడు. మరి ఆయన నీ కోసం ఏర్పరిచాడు దేవదూతను పంపించడానికి. నా బిడ్డ దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయి, నీ కాలికి రాయి తగలకుండా పాదములు. స్తోత్రం చెప్పరు దేవునికి. హల్లెలూయా. ఇంకొక మాట చూడు బిడ్డ, గలతీ 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున ఆయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా. అక్కడ భక్తుడు అన్నాడు, వాక్యం ఉంది కాబట్టి సంతోషిస్తున్నాడు. స్తోత్రం చెప్పు దేవునికి. ఇక్కడ జీవము కలిగిన దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? కుమారుని ఆత్మ. ఆయన ఆత్మ మనలో ఉంటే అటువంటి అనుభవం ఉంటుంది. ఉండాలంటే ఏం చేయాలా? వాక్యమైన ఆయన ఆత్మైనా ఒకటే, ఆయనే కదా. వాక్యం మనలో ఉందంటే ఆయన మనలో ఉన్నట్టేనా? కీర్తనకారుడు అంటున్నాడు. ఇక్కడ పౌలే గారు ఏమంటున్నాడు? తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయముల్లోనికి పంపెను. స్తోత్రం చెప్దేవానికి. హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు విధానం వేరు. ఆత్మతో నింపబడి రేపబడుతున్న పరిస్థితుల్లో ఇక మనకు ఎవరున్నారు ఏంటి ఏం మనకేం తెలియదుగా. అట్టి ఆత్మ ఎప్పుడు మనకు కలుగుతుంది? ఆ ప్రార్థన ఎప్పుడు వస్తుంది? ఆయన ఆత్మ మనలో ఉంటే. నువ్వు ఏం అడుగుతున్నావో, ఏం కావాలనుకుంటున్నావో సర్వోన్నతుడైన దేవుని కృపలో నిన్ను ఉంచడానికి. కీర్తనకారుడు ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము తన హృదయంలో. ఇక్కడ పౌలే గారు ఏమంటున్నాడు? తన కుమారుని ఆత్మ మనలో ఉంచారు కాబట్టి. లేకపోతే పౌలే గారు అనుసరించి దెబ్బలు తింటాడు. ఆ కృప ఒకటే గుర్తుపెట్టుకో బిడ్డ. పౌలు గారిని దర్శించినప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు ఏమంటాడైనా? సౌలా సౌలా ఇయాల నన్ను హింసించితివి అంటాడా? సంగపిల్లని ఏంటి అట్ట కొడుతున్నావు అంటాడా? నన్ను హింసించితివంటే ఎవరిని ఆత్మ కలతపరుస్తున్నాడు? దేంతో పోలుస్తున్నాడు? నన్నే. స్తోత్రం చెప్పండి దేవునికి. యేసుక్రీస్తు ప్రభుల వారితో పోల్చుకుంటూ ఇయాల నన్ను హింసించితివి అంటే మనలో ఎవరు ఉండాలి? ఆయన ఆత్మ ఉండాలి, ఆయన వాక్యం ఉండాలి. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. ఆ పరిస్థితులలో ఉంటే నువ్వు అంగీకరించబడతావు. నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. ఎట్లా? హెబ్రీ పత్రిక 5:7 చూడండి ఒకసారి. ప్రార్థనను యాచనను సమర్పించి భక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. స్తోత్రం చెప్పండి దేవునికి. ఏముండాలా నీ ప్రార్థనలో దేవుడు అంగీకరించడానికి? ఇప్పుడు మనం చేస్తున్న ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండాలద్దా? ఏముండాలి? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలగవానికి ప్రార్థనను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిన. హల్లెలూయా. ఆ వాక్యం అనేది నీలో ఉంటే ఆయన ఆత్మతో నువ్వు నింపబడి ఆయన ఆత్మతో కలిగిన జీవితాన్ని కొనసాగిస్తూ ఒక సమర్పణ కలిగిన భక్తితో యాచనలు చేయగలిగిన విధానంలో నువ్వు కొనసాగుతూ ఉంటే అంగీకరించబడితే ఏం జరుగుతుంది? నువ్వు ఏదంటే జరుగుతుంది. అది ఆయనకు అంగీకారముగా ఉంటే విడిచిపెడతాడా? స్తోత్రం చెప్పండి దేవునికి. అటు స్థితిలో మనం బ్రతకాలంటే ఆయన అడుగుతున్నమాట ఒకటే, 1 గంట అయినా ఆయన అంగీకరించే విధానంలో. మీకు అర్థమవుతుందా బిడ్డలారా? యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనలో గడుపుతూ తన శిష్యులతో అంటున్న మాట 1 గంట.
మనతో మాట్లాడుతున్న నా దేవుడు ఒక గంట ఆయనతో గడపడానికి లోకముతోనూ లోకస్తులతోనూ మన ఇష్టానుసారమైన జీవితంలోనూ మన జీవన శైలిలోనూ ఎంతో సమయం కానీ ఆయనతో గడపడానికి ఏర్పరచుకుంటావా? టీవీ చూస్తున్న బిడ్డలారా, ఎంత సమయం దేవునితో గడుపుతున్నావు? ఎటువంటి ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తున్నావు? నా తండ్రి అంగీకరించబడే విధంగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆ సమయాన్ని ఆయన కేటాయించగలుగుతావా? నీ భక్తి జీవితంలో సరైన సమర్పణ కలిగిన స్థితిలో జీవించడానికి బిడ్డలను మీరు సిద్ధపడితే ఈ చిన్న ఉపదేశంలోనికి నువ్వు వచ్చి ఆయన ప్రార్థనలో అడిగిన మాట, ఒక్క గంట నేను చేస్తాను ప్రభువా, నేను కలిసి ఉంటే నా కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తాను అనే ఆలోచన నీకు వస్తే మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు ఇలా రావాలయ్యా, నేను అట్టి ఆత్మ కలిగి నీ వాక్యానికి లోబడి బతకాలి ప్రభువా. అడుగు బిడ్డ. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన మా తండ్రి, శక్తివంతుడా, ఆశ్చర్యకరుడా, మహాగణుడా, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో దేవా. ఏ పరిస్థితుల్లో మేము అంగీకరించబడతామో ప్రభువా, కొన్నేళ్ళని ఏ విధంగా అంగీకరించి జ్ఞాపకం చేసుకున్నావో ప్రభువా, నువ్వు మాట్లాడుతున్న మాట ప్రకారం నీతో గడపటానికి ప్రత్యేకముగా ఒక సమయాన్ని ఏర్పరచుకొని నీకు అప్పగించుకోవటానికి మాతో మాట్లాడేవి నమ్ముతున్నాం తండ్రి. మేము అంగీకరించబడేవారుగా మమ్మల్ని మార్చయ్యా, మమ్మల్ని క్షమించయ్యా. బిడ్డలు ఏ దుఃఖ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారో ఈ టీవీ చూస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నీతో గడపటానికి ఒక సమయాన్ని ఏర్పరచుకొని వారి జీవితాన్ని మార్చుకొని నీకు విజ్ఞాపన చేసే ఆత్మతో నింపబడి తండ్రి నీ వాక్యానికి లోబడి బ్రతకటానికి నీ కృపలో వర్ధిల్ల చేయమని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్యా స్తోత్రము నీకేనయ్యా, నీకే ప్రభు మహోన్నత ఆరాధనా నీకేనయ్యా, నీకే ప్రభు. కనికరించే కార్య సాధకుడా, కరుణామయుడా,